విజయవాడలో తిరంగా యాత్రకు భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇవాళ సాయంత్రం 5:30 గంటలకు తిరంగా ర్యాలీ ప్రారంభం కానుంది. 2.5 కిలోమీటర్ల మేర జరగనున్న ఈ ర్యాలీకి 2,500 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇందిరాగాంధీ స్టేడియం నుంచి బెంజ్ సర్కిల్ వరకు ఈ ర్యాలీ జరగనుంది. భారత సైన్యానికి ప్రధాని మోడీకి మద్దతుగా జాతీయ జెండాలతో నడవనున్నారు కూటమి పార్టీల అధ్యక్షులు. విజయవాడలో తిరంగా ర్యాలీకి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రామ్ అందిస్తారు. వ్యాప్తంగా తిరంగా యాత్ర నిర్వహించాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా భారత సైన్యానికి అలాగే ప్రధాని మోడీకి సమర్థిస్తూ అన్ని రాష్ట్రాల్లోనూ కూడా ఈ తిరంగా యాత్ర నిర్వహిస్తున్నారు. అదేవిధంగా ఏపీ ప్రభుత్వం కూడా ఇప్పుడు తిరంగా యాత్ర నిర్వహించేందుకు అన్ని రకాల ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. కూటమి ప్రభుత్వంలో ఉన్న 3 పార్టీలు అంటే బీజేపీ, జనసేన, టీడీపీ 3 పార్టీలు కూడా ఈ యాత్రలో పాల్గొనున్నాయి. 3 పార్టీల రాష్ట్ర అధ్యక్షులు ఈ పార్టీలో అంటే పాల్గొనబోతున్నారు. అలాగే టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అలాగే కూడా ఈ యాత్రలో పాల్గొనేటటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. స్టేడియం వద్ద నుంచి బెంజ్ సర్కిల్ వరకు కూడా 2.5 కిలోమీటర్ల దూరం పూర్తిగా కాలినడకన నడుచుకుంటూ వస్తూ అందరి చేతులను కూడా జెండాలు అంటే త్రివర్ణ పతాకాలు మాత్రమే ఉండేలాగా ఏ పార్టీ గుర్తు ఉండకుండా ఏ పార్టీకి సంబంధించినటువంటి జెండా చేతిలో పట్టుకోకుండా ఒక త్రివర్ణ పతాకాన్ని మాత్రమే పట్టుకుని వాళ్ళు ఈ ర్యాలీని కొనసాగించే విధంగా కూడా అన్ని రకాల నిర్ణయాలు తీసుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అక్కడి నుంచి మొత్తం 5 పాయింట్లలో దీనికి సంబంధించినటువంటి విజువల్స్ కూడా ఏర్పాటు చేశారు. మొత్తం 5 విజువల్ స్క్రీన్స్ కూడా ఏర్పాటు చేశారు. అతిపెద్ద ఎల్ఈడి స్క్రీన్లలో ఈ ర్యాలీ మొత్తం కూడా చూపించబడుతుంది. అలాగే బెంజ్ సర్కిల్ వద్దకు వచ్చిన తర్వాత బెంజ్ సర్కిల్ దగ్గర మొత్తం ఎవరైతే ఈ ర్యాలీలో పాల్గొన్నారో వాళ్ళందరినీ ఉద్దేశించి మాట్లాడడానికి కావాల్సినటువంటి అన్ని రకాల ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. అక్కడే మీడియాతో మొత్తం 3 నాయకులు కూడా మాట్లాడతారు. అటు పురంధేశ్వరి, చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఇక్కడ మాట్లాడేటటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. అలాగే ఏదైతే తిరంగా ర్యాలీని సక్సెస్ చేయాలని చెప్పి ఇప్పటికే 1,00,000 మందికి పైగా ఇందులో పాల్గొంటారని అయితే చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇంకొక పక్కన దారి పొడవునా కూడా పూర్తిగా త్రివర్ణ పతాకాన్ని ఎగరవేస్తున్న నేపథ్యంలో మొత్తం ఇది దేశభక్తిని చాటుతూ దేశ సైనికులకి అలాగే ప్రధాని మోడీకి కూడా సంఘీభావం తెలుపుతూ ఈ రకమైనటువంటి తిరంగా ర్యాలీని నిర్వహించాలి అని చెప్పి నిర్ణయించినటువంటి పరిస్థితుల్లో ఈరోజు సాయంత్రం 5:30 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు కూడా ఈ ర్యాలీ కొనసాగబోతుంది. మొత్తం 2.5 కిలోమీటర్ల దూరం ఈ ర్యాలీ జరగబోతోంది.